నియోజకవర్గంలోని చిన్నపడుగుపాడు పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహించారు. వెళ్లిన ప్రతి చోట కూడా అపూర్వమైన ఘన స్వాగతం లభించింది. నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తామని నమ్మకం ఉన్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కోవూరు నియోజకవర్గంలోని ముఖ్యమైన సమస్యలను బాగా విశ్లేషించి 25 అంశాలతో ఒక మేనిఫెస్టో తయారు చేశానని, గెలిచిన వెంటనే ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తానన్నారు. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నమ్మవద్దన్నారు. వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు గెలిచి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, టీడీపీ అభ్యర్థి కోవూరు వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూశారా అని ఎద్దేవా చేశారు. నేను మాత్రం నిరంతరం మీకు అందుబాటులో ఉంటానని, ఒక అవకాశం ఇవ్వాలని అంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్. ఈరోజు మనము కోవూరు నియోజకవర్గంలోని చిన్నపడుగుపాడు పంచాయతీలో ఉన్నాము. స్టవ్ బీడ్ కాలం వద్దున్నాము. ఇక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ కోటేయమని చెప్పి అందరిని అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా పాంప్లెట్లు పంచుతూ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎలాంటి మంచి పనులు చేస్తుంది, ఏ విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ పబ్లిక్ చెప్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు మనం ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఇప్పుడు ఉండే ఈ ఏరియాలో మీకు ఈ గడప గడప దుక్కుతూ మీరు పాంప్లెట్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో చెబుతూ ఉన్నారు. స్పందన ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ వైపు ఈరోజు సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా క్రిస్టియన్ మైనార్టీలు, ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓటరు ఎప్పుడు కూడా ఈ ప్రాంతీయ పార్టీలను తెలుగుదేశం, వైసీపీతో విసిగిపోయి ఉన్నారు. ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి అభివృద్ధి పథంలో ప్రత్యేక హోదా రావాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్ర యువతకు మళ్ళీ న్యాయం జరగాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. షర్మిలమ్మ గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగం మళ్ళీ ఈ రాష్ట్రంలో రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ జెండా చూడగానే మామూలుగా ఇంట్లోంచి వచ్చి మాతో మాట్లాడి మేము కాంగ్రెస్కి ఓటు వేస్తాం, గతంలో కాంగ్రెస్కి ఓటు వేసేవాళ్ళం, మేము కాంగ్రెస్ వాదం అనేటటువంటి విధంగా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. అంటే అయితే ఇక నియోజకవర్గంలో వైసీపీ తరఫున కానీ టీడీపీ తరఫున పోటీ చేసేవాళ్ళు చాలా బలవంతులు, ధనవంతులు. వీళ్ళని మీరు ఎలా ఢీ కొడుతున్నారు? ఈరోజు వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వీళ్ళిద్దరికీ ఓటేసినా అది వెళ్ళేది బీజేపీకి అనేటటువంటిది సామాన్య మానవుడికి కూడా అర్థమైంది. బీజేపీ గతంలో ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రజలకి వాటిని తుంగలో తొక్కింది. ఏదైతే నల్లధనం తీసుకొచ్చి పేదలకు అకౌంట్లో వేసి పంచుతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మతతత్వ పార్టీ అనేటువంటి బీజేపీకి 2 పార్టీలు తొత్తులుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఒక సెక్యులర్ కంట్రీ, ఒక అన్ని కులాలు, అన్ని మతాలని సమానంగా చూసి సమాన అవకాశాలు ఇచ్చేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని జనం నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలో, కోవూరు నియోజకవర్గంలో మెయిన్ లీడర్స్ని కోట్ల రూపాయల దారపోసి వాళ్ళని కొంటున్నారని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. స్పష్టంగా ఈరోజు ఓటర్ ఎవ్వరూ కూడా మాకు డబ్బులు ఇవ్వండి అనేటటువంటిది పరిస్థితి కోవూరులో లేదు. వాళ్ళకి డబ్బులు ఎక్కువై వాళ్ళు వచ్చి ఇస్తున్నారు. కాబట్టి ఇరు పార్టీల దగ్గర డబ్బులు వాళ్ళు తెచ్చిచ్చారు కాబట్టి వీళ్ళు తీసుకుంటారు తప్ప ఓటర్లు చాలా స్పష్టంగా కోవూరు నియోజకవర్గ ఓటర్లు వాళ్ళు నిజాయితీ పరులు అనేటటువంటి నమ్మకం నాకుంది. వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా మేమైతే కాంగ్రెస్కి ఓటు వేస్తాం, వాళ్ళిద్దరికి డబ్బులు ఎక్కువ తెచ్చిస్తున్నారు తప్ప మేమైతే మా ఓటు అమ్ముకునేటటువంటి వ్యక్తులం కాదు అనేటటువంటి విధంగా ఈరోజు నియోజకవర్గ ఓటర్లు స్పందిస్తున్నారు. మీరు 25 అంశాలతో ఒక మేనిఫెస్టో తయారు చేస్తారని తెలిసింది. అందులో ముఖ్యమైన అంశాలు ఏమిటి? ముఖ్యమైన అంశం, ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉంది. ఖచ్చితంగా తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలకి ఏదైతే నూతన విధానం ప్రకారం 3వ తరగతి నుంచి హై స్కూల్ చేశారు కాబట్టి ఆ పిల్లలు ఆ హై స్కూల్కి నడిచి రాలేరు కాబట్టి చిన్నపిల్లల వాళ్ళకి ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ప్రతి మేజర్ గ్రామ పంచాయతీల్లో ఒక పార్క్ని డెవలప్ చేసి అందులో ఓపెన్ ఎయిర్ జిమ్ ఒకటి ప్లస్ దానికి సంబంధించి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో యువతకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తాం. ప్రతి గ్రామంలో శ్మశానాలకు కూడా ఈరోజు చనిపోతే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. శ్మశానాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి శ్మశానానికి రహదారి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం. ఇట్లా 25 అంశాలతో ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే వరద ప్రాంతం, ఎందుకంటే పెన్నా నది పొంగటం, ఇళ్లలోకి నీళ్లు రావటం, వాళ్ళు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి గమనించాం. కాబట్టి ఖచ్చితంగా పెన్నా నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ ఖచ్చితంగా ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా కోవూరు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరో 4-5 రోజులు ఎలక్షన్ జరగబోతుంది. కోవూరు నియోజకవర్గ ఓటర్ల మహాశైలికి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాష్ట్రం కోవూరు వైపు చూస్తుంది. కోవూరు ఓటర్లు నిజాయితీతో ఒక నిబద్ధత గల సామాన్యుడిని, ఈరోజు చదువుకున్న వాడిని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈరోజు కోవూరు నియోజకవర్గ ఓటర్లు డబ్బుకు అమ్ముడు పోరనేటటువంటి గట్టి సందేశం ఈ రాష్ట్ర ప్రజానీకానికి
తెలియజేయాల్సినటువంటి అవకాశం వచ్చింది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోవూరు ఓటర్లు వివేకంగా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీరు ఇది పరిస్థితి. ఇప్పుడు మనం ఇక్కడ నియోజకవర్గంలోని చిన్నపడుగు పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ గడప గడప తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ వస్తే ఏ విధమైన అభివృద్ధి చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఏమిటి అని చెప్పి ఇప్పుడు దాకా కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా వివరించడం జరిగింది. అదేవిధంగా 25 అంశాలతో ఒక మేనిఫెస్టో తయారు చేశానని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చూస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే అటు టీడీపీ కానీ వైసీపీ కానీ వేల కోట్ల కుమ్మరించి ముఖ్యమైన నాయకులు కొంటున్నారు, కానీ ఓటర్లు మాత్రం కొనడం లేదని, కోవూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఇలియాతో శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం నుండి.